బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లాలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. అధికారులు చేపట్టిన ఆకస్మిక చర్యలో సర్వశిక్ష అభియాన్ అసిస్టెంట్ ఇంజనీర్ రమేష్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. పాఠశాల భవనాల నిర్మాణ పనులకు సంబంధించిన సుమారు 41,60,000 రూపాయల బిల్లుల విడుదల కోసం అవసరమైన క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్ జారీ చేయడానికి 40,000 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాంట్రాక్టర్ ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ప్రత్యేక ప్రణాళికతో వలపన్ని బ్రాహ్మణ కొట్కూరు జాతీయ రహదారిపై లంచం స్వీకరిస్తున్న సమయంలో ఏఈ రమేష్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిర్వహించిన రసాయన పరీక్షల్లో లంచం స్వీకరించినట్లు నిర్ధారణ కావడంతో అధికారులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ ఘటన జిల్లాలో సంచలనం రేపగా విద్యార్థుల కోసం చేపట్టిన పాఠశాల భవనాల నిర్మాణ పనుల్లో కూడా అవినీతి చోటు చేసుకోవడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఫిర్యాదుదారుడు వచ్చి టి శ్రీరాములు, టెలికాం నగరు, కర్నూలు టౌను. ఈయన వచ్చి సివిల్ కాంట్రాక్టరు. ఇతను తూపాడు బంగ్లాను, తర్వాత మిడుతూరులో ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్ అని దీంట్లో స్కూల్ బిల్డింగ్స్ వర్క్ చేసినాడు. దానికి ఈయనకి 41.6 లక్షలు రావాల్సి ఉంటుంది. ఈ వర్క్ కానీ క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఇక్కడ ఏవో అంటే ఏఈ గారు, ఏఈ అసిస్టెంట్ ఇంజనీరు, సర్వశిక్ష అభియాన్ కొన్నాపురం, నంద్యాల. దీనికి నా ఇన్ఛార్జు తెలుగు రమేష్, ఏఈ తెలుగు రమేష్ ఇన్ఛార్జు. ఈయన 40,000 రూపాయలు డిమాండ్ చేసి ఫిర్యాదు దగ్గర నుండి